బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ గా రాజకీయ విరామం ప్రకటించారు. అసలు కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ వెనుక రహస్యం ఏంటి? రాజకీయ వైరాగ్యమా, కేసుల భయమా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కేటీఆర్ షాకింగ్ డెసిషన్ వెనుక బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? కేరళలో ప్రకృతి వైద్యం వెళుతూ ఉండటంతో రాజకీయాల్లో గ్యాప్ తీసుకుంటున్నట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఎక్కడ నుంచైనా రాజకీయాలు చేసే ఛాన్స్ ఉన్నా రాజకీయాలకు విరామం ఏంటని బీఆర్ఎస్ లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పొలిటికల్ గా బ్యాడ్ టైం అంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా చవిచూస్తోంది. ఇప్పుడు 10 ఏళ్లు రాజ్యాధికారం చెలాయించి అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించిన గులాబీ నేతలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిక్కచచ్చిపోయేలా చేశాయి. ఇక ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవడం కాదు కదా, సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక అంపశయ్యపైకి ఎక్కింది. ఆ ప్రభావంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై జనానికి కనిపించడమే మానేశారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కూడా గులాబీ పార్టీ కాపాడుకోలేకపోతోంది. సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం బైపోల్స్ లో కారు పార్టీకి దూరమైతే గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కారు జర్నీ తమ వల్ల కాదంటూ కాంగ్రెస్ బాట పట్టేశారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28 మందికి పడిపోయింది. వారిలో ఎంతమంది లాయల్ గా ఉంటారన్న దానిపై పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో షాక్ ఇచ్చారు. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు కేటీఆర్. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెల్నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ స్పష్టం చేశారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ కారని అనుకుంటున్నానంటూ చెనుకులు కూడా విసిరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే పార్టీ వ్యవహారాలు కార్యక్రమాలన్నీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులే చక్కబెడుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీలోని భజన పరులు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్కి చెక్ పెట్టడానికి చూస్తున్నారట. దాంతో అలర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ 2 అనిపించుకోవడానికి హడావుడి మొదలుపెట్టినట్లు కనిపించారు. హరీష్ దూకుడుతో కేటీఆర్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య ఆయన బయటకొస్తే భజన పరులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. పెద్ద పెద్ద గజమాలలతో ముఖ్యమంత్రి రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. అదంతా సెల్ఫ్ ఇమేజ్ కోసం కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకి అంతుపట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం ఆశలపై సెటైర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన సడన్ గా రాజకీయాలపైనే విరక్తి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ అలిగారని అందుకే పార్టీకి సెలవు పెట్టారంటున్నారు. సభలు సమావేశాల్లో సీఎం సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటూ అనుచరులతో నినాదాలు చేయించుకుంటున్నారు కేటీఆర్. తాజాగా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద గజమాలలతో హడావిడి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు మొదలవుతున్నాయి. వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో కేటీఆర్ అస్త్ర సన్యాసం చేశారు. ఆయన సడన్ గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. ఓవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతుంటే చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్ గా రియాక్టివ్ అవుతుండడం కేటీఆర్ కు నచ్చడం లేదట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్ లో కనిపించాలనుకుంటున్న టైంలో సడన్ గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ అదే విషయమై తండ్రి కేసీఆర్ తోనూ గొడవ పడ్డారట.
అయితే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్క చేయడం లేదట. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్కు సడన్ గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తొచ్చిందంటున్నారు. తన మాట చెల్లనప్పుడు కేటీఆర్ అలగడం మామూలే అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికల ముందు కూడా తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వనందుకు అలిగి యుఎస్ వెళ్లిన విషయం గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత కేటీఆర్ను గ్రేటర్ పార్టీకి పరిమితమవ్వమని, జిల్లాల్లో బీఆర్ఎస్ బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారట. అప్పుడు కూడా కేటీఆర్ అలిగి తండ్రి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారట. చెల్లి విషయంలో కేటీఆర్ అలకేంటో కానీ లగచర్లలో మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఆయన ఎలా వెళ్లిపోతారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొన్ని రోజుల పాటు ఎవరికీ అందుబాటులో ఉండననే మీనింగ్ వచ్చేలా కేటీఆర్ పెట్టిన ట్వీట్ పై టీఆర్ఎస్ భవన్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు వెల్నెస్ ట్రీట్మెంట్ కి వెళ్తే రాజకీయాల్లో బ్రేక్ తీసుకోవడం ఏంటని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఎప్పుడు సైలెంట్ గా అలిగే కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ పెట్టి మరీ తన రిటైర్మెంట్ ప్రకటించి గులాబీ శ్రేణులకు మంచి షాకే ఇచ్చారు.